యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన ఈహెచ్ఎం సంఘ సభ్యులకు, అలాగే లైవ్ ద్వారా ప్రతిరోజు ఉదయకాలం మంది కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మట్టల ఆదివారం, పామ్ సండే. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని చదువుదాం. అందులోంచి మొదటి నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గరకు ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దాంతోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయన. నీ కృపను బట్టి మాతో మీరు మాట్లాడుతున్నారు. ప్రతిరోజు నీ వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చావు. ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకుంటున్నాం. ఇదిగో దేవా నాయన, మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యాన్ని బట్టి ఈ దీవెనలు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడక ముందు జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటన ఇది. దీనిలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉన్నాయి. యెరూషలేమునకు సమీపంగా ఉండే బేత్పగే అనే గ్రామానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు శిష్యులను పిలిచి, ఆ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి, మీరు అక్కడ 2 కట్టబడిన గాడిదలు ఉంటాయి, వాటిని విప్పండి. గాడిద పిల్ల, వాటిని విప్పి తీసుకురండి. అక్కడ ఎవరైనా మీకు ఎందుకు వీటిని విప్పుచున్నారని అడిగితే అవి ప్రభువుకి కావాలని చెప్పండి అని వారిని పంపిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ గాడిదను ఎందుకు కోరుకున్నారు? ఈ సంఘటన లేఖనాల ప్రకారంగా జరిగింది అని ఇక్కడ చెప్పబడుతుంది. ఏ లేఖనం ఎవరు ప్రవచించారు అని మనం చూస్తే, జకరియా గ్రంథానికి వస్తే 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, భక్తుడైన జకరియా ఆ ప్రవక్త ప్రవచించాడు, నీ రాజు నీతిపరుడై దీనుడై గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వచ్చుచున్నాడు అని. చూడండి, ఇది ఒక ప్రవచనము. ఈ ప్రవచనము నెరవేర్పు కోసము యేసు ప్రభువారు ఒక రోజున యెరూషలేము సమీపంగా ఉండే బేత్పగే అనే గ్రామానికి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. మీరు ఆ ఎదుటి గ్రామానికి వెళ్ళి ఒకరి ఇంటి దగ్గర ఉండే గాడిద పిల్లను విప్పి తీసుకురండి. ఎవరైనా అవి ఎందుకు అని అడిగితే అవి యేసయ్యకు కావాలని చెప్పండి, అప్పుడు వాళ్ళు అభ్యంతరపరచరు అని చెప్తాడు. అసలు రాజుగా యేసు ప్రభువారు గుర్తింపబడిన ఒక ప్రత్యేకమైన దినం ఇది. యేసు క్రీస్తు అని యేసు ప్రభువారిని పిలుస్తాం. యేసు ప్రభు అంటాం, ఒక్కోసారి క్రీస్తు అంటాం. ఈ 2 పేర్లు కలిపి కూడా మనం చెప్తాం, యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, రాజు. ఈ యొక్క జకరియా ప్రవచించాడు, ఒక్క రోజున క్రీస్తు రాజుగా
ఆయన గాడిద మీద ఎక్కి వస్తాడు అని ప్రవచించిన ప్రవచనపు లేఖనాన్ని నెరవేర్చడానికి యేసయ్య ఒక రోజున గాడిద పిల్లను కోరుకున్నాడు. చెప్పాలంటే ఎవరైనా సరే రాజుని ఊరేగించాలంటే గాడిద మీద ఊరేగించరు. గాడిద మీద ఊరేగిస్తే అది అవమానం. చెప్పాలంటే రాజులను ఏనుగు మీద ఊరేగిస్తారు, లేకపోతే మంచి గుర్రాల మీద ఊరేగిస్తారు, రథాల మీద ఊరేగిస్తారు. కాబట్టి అలాగా అభిషేకించబడిన రాజుని గుర్రం మీద లేకపోతే ఏనుగు మీద ఊరేగిస్తే మంచిదే. కానీ మన రాజు యేసు ఈ గుర్రాన్ని కానీ లేకపోతే ఏనుగుని కానీ ఇంకా దేనిని కోరుకోలేదు. కానీ ఒకవేళ అది కోరుకుంటే సింహం మీద పులి మీద కూడా ఆయన కూర్చోగలడు. అవి కూడా దేవుని మాట వింటాయి. అయితే వాటినేటిని కోరుకోకుండా గాడిదను, హీనంగా మనం చూసే గాడిదను ఆయన కోరుకున్నాడు. చెప్పాలంటే ఇందులో ఒక చక్కని విషయం ఉంటుంది. గాడిదను గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే గాడిద స్వరము బాగోదు, దాని నడక బాగోదు, అది హీనమైంది, బరువులు మోయటానికి, వెట్టి చాకరీ చేయటానికి దానిని ఉపయోగించేవారు. అయితే గాడిద స్వరం కూడా బాగోదు, గాడిద నడక బాగోదు. గాడిదకి వెనకాలలు కానీ వెళ్ళామంటే చక్కని తన్నుతుంది. గుర్రం అయితే ఎదుటి కాళ్ళు ఎత్తుతుంది, కానీ గాడిద వెనక కాలుతో తన్నుతుంది. అలాంటి గాడిదను దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఒక విషయం, దేవుడు దేనిని కోరుకున్నా అది విలువగా మార్చబడుతుంది. యేసుప్రభువారు జన్మించడానికి పశుల పాకను కోరుకున్నాడు. చూసారా, పశుల పాకకు ఏమొచ్చింది? యేసయ్య పుట్టడం వల్లంటే విలువ వచ్చింది. పశువుల శాల, లేకపోతే అక్కడ మరియమ్మ, యోసేపు, అక్కడ గొర్రెల కాపర్లు, ఇంకా చెప్పాలంటే అది వాస్తవం కాదు కానీ జ్ఞానులు, వీళ్ళందరి ఫోటోని మనం ఈ ఫోన్లు అభివృద్ధి చెందక ముందు గ్రీటింగ్స్, డిసెంబర్ నెలలో గ్రీటింగ్స్ పంచుకునేవారు. ఈ గ్రీటింగ్స్ లో ఆ పశువుల సాలని ఫోటోలు తీసి అమ్మేవారు. నిజంగా యేసు ప్రభువారు పశువుల సాలలో పుట్టారు కాబట్టి ఆ గ్రీటింగ్స్ మీద పశువుల సాల ఫోటోను ఇవన్నీ వేసి ఎన్నో లక్షలు వ్యాపారం జరిగేది డిసెంబర్లో. విలువ వచ్చింది పశువుల సాలకు యేసయ్య జన్మించడం వల్ల. ఆయన సిలువలో చనిపోవటం వల్ల సిలువకు విలువ వచ్చింది. హీనమైన లేకపోతే శాపకరమైన సిలువను మనం అందరం కూడా గౌరవించే స్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడ గాడిదను కోరుకోవడంలో ఆంతర్యం ఏంటి అని మనం గ్రహించగలిగితే, గాడిదకు కూడా యేసు ప్రభువారు ఎప్పుడైతే ఎక్కారో గాడిదకి ఏమొచ్చిందంటే విలువ వచ్చింది. గాడిద మీద వస్త్రాలు వేసి యేసుని కూర్చోబెట్టారు. ఆ తర్వాత గాడిద మీద యేసు ప్రభువారు కూర్చున్నాడు కాబట్టి ఆ గాడిద నడుస్తూ ఉంటుంటే వస్త్రాలు పరిచారు, రోడ్ల మీద మట్టలు విరిచి మట్టలు పరిచారు, వాటి మీద చక్కగా గాడిద నడుస్తుంది. గాడిదకి ఎప్పుడు కూడా అలాంటి గౌరవం ఎప్పుడు ఎవ్వరూ చేయలేదు. కానీ యేసు ప్రభువారు గాడిద మీద ఉండటం వల్ల ఆ గాడిదకు అంత విలువ వచ్చింది. ఆ రోజున యేసు ప్రభువారు ఎక్కారు కాబట్టి ఆ గాడిద చక్కగా నడుస్తుంది, తిన్నగా నడుస్తుంది, స్వరాన్ని వినిపించకుండా నా మీద రక్షకుడు, అభిషిక్తుడు నా మీద ఎక్కి ఊరేగుతున్నాడు. అయితే గాడిదకి అంత విలువ వచ్చింది. నిజంగా యేసు ప్రభువారిని నమ్మక ముందు మనము గాడిద లాంటి వాళ్ళమే. మనకు విలువ లేదు, ఏ విధమైన విలువ లేదు. అంతేకాదు ఆ గాడిద కట్టబడిన గాడిద. నిజంగా దేవుడు కట్టబడిన గాడిదలు ఉంటాయి, గాడిద పిల్ల, వాటిని విప్పి తీసుకురండి అంటాడు. నిజంగా గాడిదతో మనం పోల్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడవద్దు. ఎందుకంటే మన జీవితం కూడా
సాతానుడు మనల్ని కట్టి ఉంచాడు, బంధించాడు వాడి చేతిలో. ఎప్పుడైతే యేసు ప్రభువారు మన దగ్గరికి విడుదల కోసం తన శిష్యులను పంపినట్లుగా గాడిని విప్పడానికి ఆయన సువార్త అనే వాక్యం మన దగ్గరికి వచ్చి మన కట్ల నుంచి, బానిసత్వం నుంచి ఆ మాటలు మనల్ని ఏం చేసినాయంటే విడుదల చేశాయి. గాడిద కట్టబడి ఉంది, శ్రమ పడుతుంది, దానికి సుఖము లేదు. దానితో పని చేయించుకుంటున్నారు కానీ దానికి విలువ అయితే మాత్రం లేదు. అలాంటి జీవితాలను ఎప్పుడైతే ప్రభుని మనం నమ్ముకుంటామో, ఆయన మనం ఊరేగిస్తామో, సువార్త ద్వారా ఆయన ప్రచురం చేస్తామో, ఈ రోజున మనకి కూడా ప్రభుని నమ్మటం వల్ల విలువ వచ్చింది. ఈ పాఠం మనకి ఈ సంఘటనను బట్టి మనము గ్రహించగలం. నిజంగానే పాపం అనే బానిసత్వంలో సాతానుడు మనల్ని బంధించాడు. యేసు ప్రభువారి నమ్మక ముందు శాంతి లేదు, సుఖము లేదు, సమాధానము లేదు. చెడ్డ పేరు మనకుంది, విలువ లేదు మనకి. మన నడక బాగోలేదు, మన స్వరము బాగోలేదు, మన మాట బాగోలేదు, మన చూపు బాగోలేదు. కానీ ప్రభుని నమ్మిన తర్వాత ఆ చక్కని తిన్నని మార్గములో పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఆయన ప్రకటించడం ద్వారా, ఆయనకి మనం సాక్షులంగా జీవించడం ద్వారా ఈరోజు ఎంత వైభవాన్ని పొందుతున్నాం మనం. ప్రభుని నమ్మక ముందు మనము ఎన్నో తిట్లు తిన్న వాళ్ళం సమాజం చేత, కుటుంబంలోను మనము చేసిన చెడ్డ పనులను బట్టి ఎంతో మంది మనం తిట్టుకున్నారు. కానీ ఎప్పుడు అయితే మన జీవితంలోనికి యేసయ్య వచ్చాడో, మన పాపపు కట్ల నుండి, బానిసత్వం నుండి విడుదల పొందాం. ఈరోజు మనకి శాంతి వచ్చింది, సంస్కారం వచ్చింది, నెమ్మది వచ్చింది. ఇప్పుడు ఈ రోజున మనం తిన్నగా నడుస్తున్నాం. యేసు ప్రభువారు కావాలంటే ఏ యొక్క జంతువైనా ఆయన ఊరేగించడానికి తప్పగా వస్తాయి. కానీ ఆయన కోరుకున్నది ఏంటంటే గాడిద లాంటి స్వభావం కలిగిన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఈ రోజున ఆయన్ని స్తుతించడం ద్వారా, ఆయన బిడ్డలంగా మనం ఉండటాన్ని బట్టి మనకి రోజు విలువ వచ్చింది. యేసు ప్రభువారిని నమ్మక ముందు మన జీవితం ఏంటండి? ఈరోజు మన జీవితం ఏంటి? ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుణ్ణి నమ్మిన బిడ్డలను దేవుడు ఉంచాడు. ఆ రోజు అభిషిక్తుడుగా దేవుడు ఆరాధన పొందటం ఆనాడు జరిగింది. ఆయన ఎప్పుడైతే గాడిద మీద ఎక్కి ఊరేగుతున్నాడో, చీరలు, బట్టలు పరిచారు, మట్టలు ఆ దారి పొడుగునా పరిచారు. అక్కడ అంటారు, సీయోని కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని యోహాను రాసిన సువార్తలో రాయబడుతుంది. కాబట్టి ఆ రోజున రాజుగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. రాజుగా ఆయన వచ్చాడు. అలాగే విలువ లేని మనకి దేవుడు విలువను ఇచ్చాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా రాయబడ్డది. 4 భక్తులు కూడా రాశారు. బైబిల్ గ్రంథంలో ఈ సువార్తల్లో కొన్ని విషయాలు కొన్ని సువార్తలో రాస్తారు, లేకపోతే 1-2 సువార్తలో రాస్తారు. కానీ ఈ విషయం చాలా ప్రత్యేకమైంది. కాబట్టి యేసు ప్రభువారు రాజుగా గుర్తింపబడిన దినము, అభిషిక్తునిగా గుర్తింపబడిన దినము కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ 4 సువార్తలో కూడా ఇది రాయబడ్డది. అయితే ఒక విషయం, ఈ 4 సువార్తలు మనం చదువుకున్నప్పుడు యోహాను సువార్తలో ఈ గాడిద కోసం అది అంత క్లియర్గా రాయడు. కొద్దిగా మాత్రమే ఆయన రాజుగా, సీయోను కుమారి ఇదో రాజుగా ఆయన వస్తున్నాడు, నువ్వు భయపడకమని మాట మాత్రం ఉంటుందంతే. అయితే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో ఈ విషయాలు పూర్తిగా రాయబడతాయి. ఏ గ్రామం నుంచి అవి ఇవ్వబడ్డాయి ఇవన్నీ కూడా రాయబడతాయి. అయితే ఇక్కడ మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఏముంటుందంటే గాడిద పిల్ల అది మాత్రమే ఉంటుంది. కానీ మత్తయి సువార్తలో గాడిద పిల్ల. అయితే కొంతమంది ఇలాంటివి కథబడినప్పుడు బైబిల్లో ఏది నిజం? అసలు గాడిద పిల్ల నిజమా? ఉట్టి గాడిద పిల్ల మీద దేవుడు ఆ ఊరేగడా, పెద్ద గాడిద లేదా అని మనకు డౌట్లు వస్తూ ఉంటుంటాయి. అయితే బైబిల్ కానీ తప్ప అనుకుంటారు కొంతమంది. తప్పు కాదు. ఒక విషయం నలుగురికి చెప్పినప్పుడు
నలుగురిని వారిని రాయమంటే అందులో వారు కొన్ని విషయాలు మర్చిపోయి, లేకపోతే కొన్ని విషయాల్ని వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారు రాస్తూ ఉంటుంటారు. అది అంటే వారు ఇష్టం వచ్చినట్టుగా రాసిందని కాదు కానీ బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారానే రాయబడ్డారు. కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మాత్రమే రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కాడు కాబట్టి గాడిద పిల్లను గూర్చే మార్కు, లూకా రాశారు. కానీ మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ముందే చెప్తారు, అక్కడ గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది, రెంటిని విప్పి తీసుకురా అంటాడు. కాబట్టి ఇలాంటి వాటిని చదువుకునేటప్పుడు ఇక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది, బైబిల్ తప్ప అనే సందేహం మీకు అక్కర్లేదు అండి. ఒక విషయాన్ని ఎప్పుడైనా నలుగురికి చెప్పేటప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు మళ్ళా మనకి చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పడం అనేది సహజం. కాబట్టి బైబిల్ ఏమాత్రం కూడా ఎప్పుడు తప్పు కాదు. ఆకాశం భూమి గతించిన దేవుని వాక్యము గతించదు అండి. అది అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే బైబిల్ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున అభిషిక్తుడిగా వచ్చిన ఆ గొప్ప దేవుడు నీ హృదయంలోనికి ఇంకా రాకపోతే ఈ రోజే ఆహ్వానించు. ఆయన రాజుగా నీ హృదయానికి ఆహ్వానించు. ఆయన ఆధిపత్యానికి నీ జీవితాన్ని అప్పగించుకో. కట్టబడిన బానిసత్వం నుంచి సంపూర్ణంగా విడుదల పొంది ఆయన్ని ఊరేగించండి, ఆయనకి సాక్షులుగా జీవించండి. యేసు ప్రభువారు సంతోషం, సమాధానము మనకిస్తాడు. ఎంత గొప్ప విషయం. అందుకని చిన్న పిల్లల చేత, సండే స్కూల్ పిల్లల చేత ఎందుకు ఈ బట్టల ఆదివారం, పామ్ సండేను ఊరేగింపుగా వెళతారు? పెద్దవాళ్ళ కంటే చిన్న పిల్లలకి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారంటే యేసు ప్రభువారు చిన్న గాడిద మీద ఆయన ఊరేగి వచ్చాడు. చూసారా, చిన్న పిల్లలు ప్రభువుని ఊరేగించడమే పామ్ సండే. పిల్లలారా, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. అలాంటి పిల్లలను ప్రోత్సహించి సండే స్కూల్కి పంపిస్తూ ఈ పామ్ సండే ఆరాధనలో పాల్పంపులు పొందేలా చేస్తున్న తల్లిదండ్రులందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మీ పిల్లలకు మంచి భవిష్యత్తులు ఇచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, నీ ప్రజలతో మాట్లాడారు నాయన. ఈ వాక్యం అందరి హృదయాల్లో పల్లెం చేసుకోవడానికి సహాయం చేయండి, కృపదయ చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ యొక్క మట్టల ఆదివారం మందు ఏ సంఘ బిడ్డలైతే వీధులలో తిరుగుచు పాటలు పాడుకుంటూ నాట్యాలు ఆడుచు నీ నామమును స్తుతిస్తున్నారో, ప్రచురం చేస్తున్నారో, ఆ బిడ్డలందరికీ మంచి భవిష్యత్తులు, ఆ పేరెంట్స్కి మంచి ఆ కుటుంబాలుగా ఇంకా ముందుకు సాగుటకు సంపూర్ణ దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన ఆ మట్టల ఆదివారపు ఆరాధన సంఘంలో ఉదయం 10 గంటలకే ప్రారంభమవుతుంది. అందరూ రండి, క్రొత్త వారు కూడా రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.